Hi everyone, I'm Murali Krishna, Department of Mechanical Engineering. In this class, I will explain about construction and working of multi-plate clutch in transmission system. In before classes, we will discuss about we already discussed what is cone clutch and what is single plate clutch and what are the uh, two different conditions of that cone clutch and single plate clutch. It is pressure wave theory and pressure theory, and based on the wave theory, these two theories we are discussed single plate clutch and cone clutch. As similarly, today we are discussing multi-plate clutch also. First of all, what is multi-plate clutch and what is the, do you know about the what is clutch and what are the what is the purpose of clutch? So a clutch is a machine member used to connect the driving shaft to a driven shaft, so that driven shaft may be started or stopped at will without stopping the driving shaft. సో క్లచ్ అనేది ఒక మిషన్ ఆ యొక్క ఇంజన్ లో ఉండే ఒక కాంపోనెంట్. అది దేనికి కనెక్ట్ చేసి ఉంటుందంటే, ఏదైతే ఇంజన్ ఫ్లై వీల్ ఉంటుందో, అంటే ఆ క్రాంక్ షాఫ్ట్ నుంచి ఫ్లై వీల్ అనేది ఉంటుందో, ఆ ఫ్లై వీల్ కి, దట్ మీన్స్ అది డ్రైవింగ్ షాఫ్ట్ అనమాట. ఆ డ్రైవింగ్ షాఫ్ట్ కి ఒక డ్రివెన్ షాఫ్ట్ అనేది కనెక్ట్ చేసి ఉంటుంది. ఆ డ్రివెన్ షాఫ్ట్ కి కనెక్ట్ చేసి ఉండేదే క్లచ్ ప్లేట్ అని చెప్తున్నాడు. ఓకేనా? సో దట్ ద డ్రివెన్ షాఫ్ట్ మే బి స్టార్టెడ్ ఆర్ స్టాప్డ్ ఎట్ వీల్. డ్రివెన్ షాఫ్ట్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే, పవర్ ట్రాన్స్మిషన్ అనేది, అంటే ఆ డ్రైవింగ్ షాఫ్ట్ లో డెవలప్ అయిన టార్క్ అనేది మనం ఆ డిఫరెన్షియల్ కి పాస్ చేయాలి అంటే త్రూ క్లచ్ ప్లేట్స్ ద్వారా పాస్ చేస్తున్నామని చెప్తున్నాడు. ఓకేనా? సో దట్ డ్రివెన్ షాఫ్ట్ మే బి స్టార్టెడ్ ఆర్ స్టాప్డ్ ఎట్ విల్ వితౌట్ స్టాపింగ్ ది డ్రైవింగ్ షాఫ్ట్. సో ఇక్కడ డ్రివెన్ షాఫ్ట్ అనేది మనము స్టాప్ చేయొచ్చు, అలానే రన్ చేయొచ్చు. దాన్ని స్టార్టెడ్ అండ్ స్టాప్డ్. ఓకేనా? సో క్లచ్ అనేది ఎంగేజ్ పొజిషన్ లో ఉందనుకోండి, డ్రివెన్ షాఫ్ట్ అనేది రన్ అవుతూ ఉంటుంది, స్టార్ట్ అవుతూ ఉంటుంది, రొటేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. క్లచ్ అనేది డిసెంగేజ్ పొజిషన్ లో వచ్చింది అనుకోండి, అంటే లివర్ ని ప్రెస్ చేశాను, ఆటోమేటికల్లీ ఇట్ విల్ డిసెంగేజ్ పొజిషన్. ఆ పొజిషన్ లో ఒక్క డ్రైవింగ్ షాఫ్ట్ మాత్రమే రొటేట్ అవుతుంది, డ్రివెన్ షాఫ్ట్ అనేది రొటేట్ కాదు అని చెప్తున్నాడు. ఓకేనా? అదే చెప్తున్నాడు, వితౌట్ స్టాపింగ్ ది డ్రైవింగ్ షాఫ్ట్. డ్రైవింగ్ షాఫ్ట్ ఆపకుండానే డ్రివెన్ షాఫ్ట్ ని ఆపొచ్చు అని చెప్తున్నాడు. అది ఎలా ఆపొచ్చు అంటే, బేస్డ్ ఆన్ ది క్లచ్ అనేది డిసెంగేజ్ పొజిషన్ లోకి తీసుకొని వచ్చినప్పుడు. ఓకేనా? క్లచ్ అనేది డిసెంగేజ్ పొజిషన్ లోకి తీసుకొని వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా డ్రివెన్ షాఫ్ట్ అనేది ఆగిపోతుంది. డ్రైవింగ్ షాఫ్ట్ అనేది అంతే రొటేట్ అవుతూ ఉంటుంది, ఎందుకంటే డ్రైవింగ్ షాఫ్ట్ అనేది ఇంజన్ కనెక్ట్ చేసి ఉంటుంది. ఇంజన్ ఆన్ లో ఉన్నంతసేపు డ్రైవింగ్ షాఫ్ట్ అనేది రొటేట్ అవుతూనే ఉంటుంది. ఓకేనా? దట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ క్లచ్. అండ్ నెక్స్ట్ వన్, what are the functions of clutches? Clutch is used to transmit power from driven shaft to driving shaft. And in automobiles where vehicle is can be stopped for a while or to change the gear, the requirement is that the driven shaft should stop, but the engine should run naturally under the no load condition. సో ఆటోమొబైల్ వెహికల్స్ లో క్లచెస్ అనే వాటిని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. అలా ఎందుకు యూజ్ చేస్తున్నారు అంటే, టార్క్ అనేది గేర్స్ కి ట్రాన్స్మిషన్ అనేది చేయడానికంటే, మనం స్పీడ్ అనేది ఇంక్రీజ్ చేసినప్పుడు కానీ, లేదంటే ఇంజన్ ని వెహికల్ ని ఆటోమొబైల్ వెహికల్ ని స్లో చేసి స్టాప్ చేయాలి అన్నా, ఓకేనా, పవర్ ఎక్కువ ప్రొడ్యూస్ చేయాలి అన్నా, స్పీడ్ ని ఇంక్రీజ్ చేయాలి అన్నా, ఈ రిక్వైర్మెంట్స్ ని బేస్ చేసుకొని క్లచెస్ అనే వాటిని యూజ్ చేస్తున్నామని చెప్తున్నాడు. But in automobiles where the vehicle can be stopped for a while or to change the gear,
ఒక వెహికల్‌ని స్టాప్ చేయాలి అన్నా, లేదు ఒక గేర్ చేంజ్ చేయాలి అన్నా, ద రిక్వైర్మెంట్ ఈస్ దట్ ద డ్రివెన్ షాఫ్ట్ షుడ్ స్టాప్ బట్ ద ఇంజిన్ షుడ్ రన్ న్యాచురల్లీ. డ్రివెన్ షాఫ్ట్ అనేది ఆపుతాము. ఎప్పుడైతే నువ్వు బండిని స్టాప్ చేయాలనుకుంటున్నావో, అంటే బండిని స్లో చేయాలనుకుంటున్నావో, లేదు గేర్‌ని చేంజ్ చేయాలనుకుంటున్నావో, అప్పుడు ఏం చేస్తావంటే క్లచ్ లివర్ అనేది అప్లై చేస్తావు. క్లచ్ బ్రేక్ గాని, లేదంటే క్లచ్ లివర్ గాని అప్లై చేసినప్పుడు ఆటోమేటిక్‌గా క్లచ్ అనేది ఫ్లై వీల్ నుంచి డిసెంగేజ్ పొజిషన్‌లోకి వస్తుంది. అలా డిసెంగేజ్ పొజిషన్‌లోకి వచ్చినప్పుడు డ్రైవింగ్ షాఫ్ట్ ఆటోమేటిక్‌గా రొటేట్ అవుతుంది. బట్ డ్రివెన్ షాఫ్ట్ అనేది రొటేట్ కాదు అని చెప్తున్నాడు. ఓకేనా? సో, ఇంజిన్ షుడ్ రన్ న్యాచురల్లీ అండర్ నో లోడ్ కండిషన్. సో, అక్కడ లోడ్ కండిషన్స్ ఏం లేకుండా ఇంజిన్ అనేది న్యాచురల్‌గా రన్ అవుతూనే ఉంటుంది. అంటే డ్రైవింగ్ షాఫ్ట్ అనేది రొటేట్ అవుతూనే ఉంటుందని చెప్తున్నాడు. దిస్ ఈస్ అచీవ్డ్ బై యూజింగ్ క్లచ్ మౌంటెడ్ బిట్వీన్ ఇంజిన్ షాఫ్ట్ అండ్ గేర్ బాక్స్ షాఫ్ట్ అండ్ విచ్ ఈస్ ఆపరేటెడ్ బై ఏ లివర్. సో, ఇది మొత్తం ఈ క్లచ్ సెటప్ అనేది త్రూ ఇంజిన్ షాఫ్ట్‌కి, గేర్ బాక్స్‌కి మధ్యలో ఉంటుంది ఈ క్లచ్ అనేది. ఇది మొత్తం ఒక లివర్ ద్వారా ఆపరేట్ చేస్తామని చెప్తున్నాడు. అంటే మన బైక్‌లో అయితే మామూలుగా క్లచ్ బ్రేక్ ఏదైతే ఉంటుందో ఆ క్లచ్ బ్రేక్ దాన్ని ఒక లివర్ అంటారు. దాని ద్వారా ఆపరేట్ చేస్తాం. అదే బసెస్‌లో గాని, కార్స్‌లో గాని, వేరే ట్రక్స్‌లో గాని ఇట్లాంటి వాటిలో అయితే క్లచ్ పెడల్ అనేది ఉంటుంది. ఆ పెడల్ లివర్ ద్వారా అప్లై చేసి క్లచ్‌ని యాక్టివేట్ అనేది చేస్తామన్నమాట. సో these are the functions of clutch. And what is multi-plate clutch and what is the purpose of multi-plate clutch? Multi-plate clutch is used when large torque is to be transmitted. For example, motor cars and machine tools. మల్టీప్లేట్ క్లచ్ ని ఎందుకు యూజ్ చేస్తున్నామంటే నార్మల్ గా అన్ని సింగిల్ ప్లేట్ క్లచ్లు లేదంటే కోన్ క్లచెస్ యూజ్ చేస్తూ ఉంటాం. బట్ మల్టిపుల్ ప్లేట్స్ ఉన్న క్లచ్ ని ఎందుకు యూజ్ చేస్తున్నారు అంటే వెన్ లార్జ్ టార్క్ ఈజ్ టు బి ట్రాన్స్మిటెడ్. ఎక్కువ అమౌంట్ ఆఫ్ టార్క్ ప్రొడ్యూస్ అవటానికి, హై అమౌంట్ ఆఫ్ పవర్ అనేది ట్రాన్స్మిషన్ అనేది జరగటానికి. ఓకేనా? ఇంజిన్ నుంచి డెవలప్ అయిన పవర్ అనేది టోటల్‌గా ఆ పవర్ మొత్తం ట్రాన్స్మిషన్ అనేది జరగటానికి, ఎక్కువ టార్క్‌ని డెవలప్ చేయటానికి ఈ మల్టీప్లేట్ క్లచ్ అనేది యూజ్ చేస్తామని చెప్తున్నాడు. ఈ మల్టీప్లేట్ క్లచెస్‌ని ఎక్కడ యూజ్ చేస్తారు? మోటార్ కార్స్ అండ్ మెషిన్ టూల్స్. మోటార్ కార్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో, అలానే మెషిన్ టూల్స్ అంటే హై పవర్ కార్స్ ఉంటాయన్నమాట. ఎక్కువ పవర్‌ని ట్రాన్స్మిట్ చేసే కార్స్. ఆ కార్స్‌లో, అలానే మెషిన్ టూల్స్ ఎక్విప్‌మెంట్స్‌లో వీటిని యూజ్ చేస్తామని చెప్తున్నాడు. అలానే మల్టీప్లేట్ clutch is used when compact construction is required. For example, scooters and motorcycles. Multi-plate clutch is used when compact construction is required. Compact construction అనేది ఉంటుంది. వీటిని స్కూటర్స్ లోను, అలానే మోటార్ సైకిల్స్ లోను యూజ్ చేస్తామని చెప్తున్నారు. ఓకేనా? హై స్పీడ్ బైక్స్ ఉంటాయి అన్నమాట. ఆ హై స్పీడ్ బైక్స్ లోను, లేదంటే స్కూటర్స్ ఉంటాయి. అంటే ఓల్డ్ మోడల్ స్కూటర్స్ ఉంటాయి అన్నమాట. వాటిల్లో క్లచ్ ప్లేట్స్ అనేవి కూడా ఉంటాయి. వాటిల్లో ఈ మల్టిపుల్ ప్లేట్ క్లచెస్ అనే వాటిని యూజ్ చేస్తాము. ఎందుకంటే సో ఆ స్కూటర్స్ అనేవి కొంచెం హెవీ లోడెడ్ వెహికల్స్ కాబట్టి, సో దాంట్లో ఉన్న తక్కువ పవర్ డెవలప్ అయితే కొంచెం మూవ్ అవ్వటం కష్టం కాబట్టి, సో టార్క్ అనేది ఎక్కువ ట్రాన్స్మిషన్ అనేది జరగాలి. సో అప్పుడే వెహికల్ అనేది కరెక్ట్‌గా మూవ్ అవుతుంది. ఆ ఎక్కువ టార్క్‌ని ట్రాన్స్మిట్ చేయడానికి వాటిల్లో ఈ మల్టిపుల్ ప్లేట్ క్లచెస్ అనే వాటిని యూజ్ చేస్తామని చెప్తున్నాడు. ఓకేనా? సో ఇట్ ఈస్ ది డయాగ్రామ్ ఆఫ్ ది మల్టీప్లేట్ క్లచ్ అండ్ యూ కెన్ సీ దేర్ ఈస్ ఎ డిఫరెంట్ పార్ట్స్ ఇన్ మల్టీప్లేట్ క్లచ్. ఓకేనా? ఫ్లై వీల్. సో ఈ ఫ్లై వీల్ కి ఇంజన్ షాఫ్ట్ ఉంటుంది. ఇంజన్ షాఫ్ట్ కి ఫ్లై వీల్ అనేది కనెక్ట్ చేసి ఉంటాం. ఇట్ ఈస్ ది ఇంజన్ షాఫ్ట్. ఈ ఇంజన్ షాఫ్ట్ కి ఏం కనెక్ట్ చేసాము? ఫ్లై వీల్ ని కనెక్ట్ చేసాం. ఓకేనా? సో ఇక్కడ చూడండి లోపల క్లచ్ ప్లేట్స్ అన్నమాట. క్లచ్ ప్లేట్స్ 1, 2, 3 ఇలా 3 డిఫరెంట్ క్లచ్ ప్లేట్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఆ క్లచ్ ప్లేట్స్ కి ఒక ఫ్రిక్షనల్ లైనింగ్ అనేది కూడా అప్లై చేసాం మనం. ఫ్రిక్షనల్ లైనింగ్ అనేది కూడా అప్లై చేసాం. అది ఎందుకు చేసామంటే వేర్ రెసిస్టెన్స్ ని తగ్గించడానికి, అలానే ఎక్కువ ఫ్రిక్షన్ డెవలప్ అయినప్పుడు వాటిని తట్టుకునే విధంగా ఉండటానికి, ప్రెషర్స్ కానీ, లోడ్స్ కానీ యాక్ట్ అయినప్పుడు తట్టుకునే విధంగా ఉండటానికి ఆ ఫ్రిక్షనల్ లైనింగ్ అనేది ఆ క్లచ్ ప్లేట్స్ కి అరేంజ్ చేసాం. ఓకేనా? సో వీటికి అటాచ్ చేస్తూ ఒక ప్రెషర్ ప్లేట్ అనేది కూడా అటాచ్ చేసామని చెప్తున్నాడు. ఓకేనా? ఈ క్లచ్ ప్లేట్స్ కి అటాచ్ చేస్తూ ఒక ప్రెషర్ ప్లేట్ అటాచ్ చేసాం. ఇవన్నీ ఈ డ్రివెన్ షాఫ్ట్ ఏదైతే ఉందో ఆ డ్రివెన్ షాఫ్ట్ కి కనెక్ట్ చేసి ఉంచుతామని చెప్తున్నాడు. ఓకేనా? డ్రివెన్ షాఫ్ట్.
ఓకేనా. అదే స్పై గాడ్ షాఫ్ట్ అని చూడండి, అది డ్రివెన్ షాఫ్ట్ అనమాట. నెక్స్ట్ అలానే క్లచ్ స్ప్రింగ్స్. సో ఇక్కడ ఉన్నాయి చూడండి, ఈ క్లచ్ స్ప్రింగ్స్ అనమాట. వీటి హెల్ప్ తీసుకునే క్లచ్ అనేది ఆ ఫ్లై వీల్ నుంచి ఎంగేజ్ అండ్ డిసెంగేజ్ పొజిషన్లోకి వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ అలానే క్లచ్ ప్లేడల్ త్రూ అవుట్ బేరింగ్ అండ్ క్లచ్ షాఫ్ట్ అండ్ క్లచ్ పెడల్. ఓకే, త్రూ అవుట్ బేరింగ్ అనేది కూడా క్లచ్ పెడల్ కి క్లచ్ షాఫ్ట్ కి ఒకటి అటాచ్ చేసి ఉంటుంది బేరింగ్ అనేది. నెక్స్ట్ క్లచ్ షాఫ్ట్. ఓకేనా, అంటే ఆ క్లచెస్ ని కనెక్ట్ చేస్తూ షాఫ్ట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ క్లచ్ పెడల్. సో ఇది వచ్చేసి మనకి క్లచ్ పెడల్ అమ్మా. ఓకేనా. సో ఈ ప్రెషర్ ప్లేట్ వీటన్నిటిని యాక్ట్ చేయడానికి ఇక్కడ ఒక డయాఫ్రమ్ కూడా ఉంటుంది. డయాఫ్రమ్. డయాఫ్రమ్. ఓకేనా. కొన్నిటికేమో స్ప్రింగ్స్ ఉంటాయి, కొన్నిటికి వచ్చేసి డయాఫ్రమ్ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా. ఈ స్ప్రింగ్స్ ప్లేస్ లో డయాఫ్రమ్ అనేది యాక్ట్ అవుతుంది. ఓకే. సో దీస్ ఆర్ ది డిఫరెంట్ పార్ట్స్ ఇన్ ది మల్టీప్లేట్ క్లచ్. ఈ మల్టీప్లేట్ క్లచ్ లో ఇవి వచ్చి డిఫరెంట్ పార్ట్స్. ఓకేనా. సో ఇట్ ఈస్ ది 2D diagram of the multi-plate clutch. Driving shaft, driven shaft, frictional lining, flywheel, friction plates, springs, plate attached with driven shaft. ఆ ప్లేట్ కి డ్రివెన్ షాఫ్ట్, క్యామ్ షాఫ్ట్ ఏదైనా సారీ డ్రివెన్ షాఫ్ట్ అనేది క్లచెస్ ని కనెక్ట్ చేస్తూ ఒక షాఫ్ట్ అనేది ఉంటుంది అన్నాం కదా, అది డ్రివెన్ షాఫ్ట్ అనమాట. ఓకేనా. సో ఇట్ ఈస్ ది 2D diagram ఆఫ్ ది మల్టీప్లేట్ క్లచ్. సో మనం ఎప్పుడైతే ఈ లివర్ అనేది ఆపరేట్ చేస్తామో, ఈ లివర్ అనేది ప్రెస్ చేస్తామో, ఆటోమేటిక్ గా ఈ స్ప్రింగ్ ఏమవుతుంది అంటే కంప్రెషన్ అనేది జరిగి ఈ ప్లేట్స్ అనేవి వెనక్కి మూవ్ అవుతాయి అనమాట. ఈ డైరెక్షన్ లో ఇలా మూవ్ అవుతాయి అనమాట. అంటే ఫ్లై వీల్ నుంచి కొంచెం దూరంగా మూవ్ అవుతాయి. ఇది ఫ్లై వీల్. ఓకేనా. ఇది ఫ్లై వీల్. ఈ ఫ్లై వీల్ సర్ఫేస్ నుంచి ఈ క్లచ్ ప్లేట్స్ అనేవి దూరంగా మూవ్ అవుతాయి. అంటే ఇట్ షుడ్ బి ఇన్ డిసెంగేజ్ పొజిషన్ లోకి వస్తాయి అని చెప్తున్నాడు. ఎప్పుడైతే నువ్వు మళ్ళీ క్లచ్ పెడల్ ని రిలీజ్ చేస్తావో, ఆటోమేటిక్ గా స్ప్రింగ్ లో ఉన్న కంప్రెషన్ అనేది తగ్గి నార్మల్ పొజిషన్ కి వచ్చేసి ఈ స్ప్రింగ్స్ అనేవి, ఈ క్లచ్ ప్లేట్స్ అనేవి ఈ ఫ్లై వీల్ కి అటాచ్ అవుతాయి. అంటే ఎంగేజ్ పొజిషన్ లోకి వస్తాయి. అప్పుడు మళ్ళీ నార్మల్ గా పవర్ అనేది క్లచ్ షాఫ్ట్ కి ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా. సో ఇట్ ఈస్ ది వర్కింగ్ ఆఫ్ ది మల్టీప్లేట్ క్లచ్. సో మల్టిపుల్ ప్లేట్ క్లచెస్ అనేది అసలు ఆ వ్యూ ఎలా ఉంటుంది, ఎన్ని ప్లేట్స్ ఉంటాయి, డిఫరెంట్ ప్లేట్స్ అనేవి ఉంటాయమ్మా. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క డిజైన్, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ది డిజైన్ బేస్ చేసుకుని ఉంటాయి. ఒక దాంట్లో 4 ఉండొచ్చు, ఒక దాంట్లో 5 ఉండొచ్చు, ఒక దాంట్లో 6 ఉండొచ్చు. ఇలా డిఫరెంట్ ప్లేట్స్ అనేవి ఉంటాయి. ఓకేనా. సో అసలు ఓవరాల్ గా ప్లేట్ క్లచ్ అనేది డిసెంబుల్ చేస్తే ఎలా ఉంటుంది అన్నది చూడండి. ఇది క్లచ్ డ్రమ్. ఆ క్లచ్ డ్రమ్ లోపల సీల్ అనేది ఒకటి ఉంటుంది. ఆ సీల్ కి పిస్టన్ అండ్ రిటర్న్ స్ప్రింగ్స్ అనేవి ఉంటాయి. స్ప్రింగ్స్ అని చెప్పాం కదా, ఆ స్ప్రింగ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. స్ప్రింగ్స్. నెక్స్ట్ అలానే దాని తర్వాత స్నాప్ రింగ్ అని ఒకటి ఉంటుంది. దాని తర్వాత క్లచ్ ప్లేట్స్ ఉంటాయి అన్నమాట. ఆ క్లచ్ ప్లేట్స్ కి ఫ్రిక్షనల్ లైనింగ్ అనేది అప్లై చేసి ఉంటుంది. నెక్స్ట్ అలానే ఆ క్లచ్ ప్లేట్స్ మధ్యలో ఫ్రిక్షన్ డిస్క్ ఉంటుంది. సో ఫైనల్ గా ప్రెషర్ ప్లేట్ అనేది ఉంటుంది. ఆ ప్రెషర్ ప్లేట్ ని కవర్ చేస్తూ ఒక బాక్స్ అనేది ఉంటుంది అనమాట. సో ఇక్కడ వరకు ఉన్నది, సో ఇక్కడ చూపిస్తున్నాడు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నది మొత్తం క్లచ్ ప్యాక్ అనమాట. ఇది మొత్తం క్లచ్ ప్యాక్ అంటున్నాడు, అంటే క్లచెస్ కి సంబంధించి అంటున్నాడు అనమాట. ఓకేనా. సో అలానే పిస్టన్ రిటర్న్ రింగ్స్, ఇవి వచ్చేసరికి పిస్టన్ రిటర్న్ రింగ్స్ అంటున్నాడు. అంటే కంప్రెషన్ జరిగి మళ్ళీ క్లచ్ ప్లేట్ అనేది ఎంగేజ్ పొజిషన్ లోకి వెళ్ళాలి అంటే ఇవి యూజ్ అవుతాయి అని చెప్తున్నాడు. ఓకేనా. సో ఇది టోటల్ అసెంబుల్ కాంపోనెంట్స్ ఆఫ్ ది మల్టీప్లేట్ క్లచ్. ఇలా ఉంటుందమ్మా మనకి మల్టీప్లేట్ క్లచ్ అనేది ఇంజన్ లోపల. ఓకేనా. అవుట్పుట్ షాఫ్ట్, డ్రైవింగ్ షాఫ్ట్, ఇన్పుట్ షాఫ్ట్, డ్రైవ్ పినియన్ హెడ్, లిఫ్టింగ్ ప్లేటు, రోలర్ బేరింగ్స్, అవుటర్ క్లచ్ ప్లేటు,
ఇన్నర్ క్లచర్ ప్లేటు, వర్కింగ్ పిస్టను, రోలర్ బేరింగు. ఓకేనా, డయాగ్రామ్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో వాట్ ఈస్ ద వర్కింగ్ అనేది కూడా చెప్తున్నాడు. ఫర్ ద క్లచ్ డిసెంగేజ్మెంట్ ద ఎండ్ ప్లేట్ ఈస్ విత్డ్రాన్ టు కంప్రెస్ ద స్ప్రింగ్స్ అండ్ రిలీజ్ ద అదర్ ప్లేట్స్. ఇన్ దిస్ అరేంజ్మెంట్ ఇట్ ఈస్ టు డిఫికల్ట్ ఎన్షూర్ ద డిసెంగేజ్మెంట్ ఆఫ్ ఆల్ ప్లేట్స్. అన్ని ప్లేట్స్ ని కొంచెం డిసెంగేజ్ చేయాలంటే కొంచెం కష్టము అని చెప్తున్నాడు అనమాట. అంటే కొంచెం వెరీ హై ప్రెషర్, హై లోడ్ అనేది యాక్ట్ చేయాలి అని చెప్తున్నాడు. టు ఓవర్కమ్ దిస్ ప్రాబ్లమ్ ద ప్లేట్స్ ఆర్ ఫిట్టెడ్ విత్ స్మాల్ స్ప్రింగ్స్ టు పుష్ ద ప్లేట్స్ అపార్ట్. సో అన్ని ప్లేట్స్ కి కలిపి ఒకటే స్ప్రింగ్ పెట్టి దాన్ని పుష్ చేయాలంటే కొంచెం కష్టము. సో దాన్ని అవాయిడ్ చేయడానికి ఏం చేశాడంటే ప్రతి ప్లేట్ కి స్ప్రింగ్స్ అనే అరేంజ్ చేశాడు. ప్రతి ప్లేట్ కి స్ప్రింగ్స్ అనే అరేంజ్ చేశాడు. దానివల్ల ఏమవుతుందంటే ఈజీగా డిసెంగేజ్ అవుతున్నాయి అని చెప్తున్నాడు. జనరల్లీ వెట్ టైప్ క్లచ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఆటోమేటిక్ గేర్ బాక్సెస్ అండ్ ఈజ్ ఆపరేటెడ్ బై ఏ పిస్టన్ గవర్నెడ్ బై హైడ్రాలిక్ ప్రెషర్. ఎక్కువగా వెట్ టైప్ క్లచెస్ అనే వాటిని ఆటోమేటిక్ గేర్ బాక్సెస్ లో యూజ్ చేస్తామని చెప్తున్నాడు. వెట్ టైప్ క్లచెస్ ఆర్ యూజువల్లీ యూజ్డ్ ఇన్ లేట్స్ మోటార్ సైకిల్. లేట్ మోటార్ సైకిల్ వాటిల్లో మోటార్ సైకిల్స్ లో ఎక్కువగా యూజ్ చేసే వాళ్ళమని చెప్తున్నాడు. ఓకేనా. ఇన్ కేస్ ఆఫ్ న్యూ క్లచ్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ప్రెషర్ ఈజ్ యూనిఫామ్ అలాంగ్ ద సర్ఫేస్ ఆఫ్ క్లచ్. యూనిఫామ్ ప్రెషర్ థియరీ ఈజ్ యూజ్డ్. సో మనం 2 డిఫరెంట్ థియరీస్ అనేవి యూజ్ చేస్తాము. యూనిఫామ్ ప్రెషర్ థియరీ అలానే యూనిఫామ్ వేర్ థియరీ. వీటిని యూజ్ చేసి సో టోటల్ టార్క్ అనేది ఎంత ట్రాన్స్మిషన్ అవుతుందో కనుక్కుంటాం అనమాట. సో కోన్ క్లచ్ లో కానీ సింగిల్ ప్లేట్ క్లచ్ లో కానీ మల్టీ ప్లేట్ క్లచ్ కానీ ఈ 2 డిఫరెంట్ థియరీస్ అనేవి అప్లై చేస్తాం. యూనిఫామ్ ప్రెషర్ థియరీ అండ్ యూనిఫామ్ వేర్ థియరీ. ఈ 2 డిఫరెంట్ కండిషన్స్ లో టోటల్ టార్క్ అనేది ఎంత ట్రాన్స్మిషన్ అనేది చేస్తుంది అన్నది కనుక్కొని సో దాన్ని బట్టి మనం ఆటోమొబైల్ వెహికల్స్ లో ఈ క్లచ్ ప్లేట్స్ అనేవి అరేంజ్ చేసుకుంటూ ఉంటాం అనమాట. బట్ ఇన్ కేస్ ఆఫ్ ఓల్డ్ క్లచ్ యూనిఫామ్ వేర్ థియరీ ఈజ్ మోర్ కరెక్ట్. ఓల్డ్ క్లచెస్ కు యూనిఫామ్ వేర్ థియరీ అనేది కొంచెం కరెక్ట్ అని చెప్తున్నాడు. ఇన్ యాక్చువల్ ప్రాక్టీస్ యూజువల్లీ ద థియరీ ఆఫ్ యూనిఫామ్ వేర్ ఈజ్ యూజ్డ్ ఇన్ అనాలిసిస్ ఆఫ్ క్లచ్. ఇన్ యాక్చువల్ ప్రాక్టీస్ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆ యూనిఫామ్ వేర్ థియరీ ప్లేస్ లో ఎనాలిసిస్ అనేది చేసి అంటే ఆ లోడ్స్ అనేవి యాక్ట్ చేయడం కానీ ఎంత అనేది మొత్తం టోటల్ ఎనాలిసిస్ ద్వారానే చేస్తున్నారని చెప్తున్నాడు. ఇంతకుముందు ఏంటంటే డైరెక్ట్ యూనిఫామ్ వేర్ థియరీ అప్లై చేసి ఎంత వచ్చింది ఏందన్నది, ఎంత అరిగింది ఏందన్నది క్యాలిక్యులేషన్ ద్వారా చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఎనాలిసిస్ ద్వారా కనుక్కుంటున్నారు. ఈ వేర్ థియరీ అప్లై చేయట్లేదని చెప్తున్నాడు. ఓకేనా. సో యూ కెన్ సీ వన్ వర్కింగ్ వీడియో ఆఫ్ ది మల్టీప్లేట్ క్లచ్. You can see that working of multi-plate clutch. సో అక్కడ 3 క్లచ్ ప్లేట్స్ అనేవి తీసుకున్నామని చెప్తున్నాడు. ఆ 3 క్లచ్ ప్లేట్స్ ని ఫ్రిక్షనల్ లైనింగ్ అనేది అప్లై చేసామని చెప్తున్నాడు. అది తీసుకున్న 3 క్లచ్ ప్లేట్స్ కి. ఓకే. సో ఈచ్ క్లచ్ ప్లేట్ అనేది చూడండి. ఆ ఈచ్ క్లచ్ ప్లేట్ కి ఒక ఇంటర్నల్ హబ్ అనేది అరేంజ్ చేశాడు. ఆ ఇంటర్నల్ హబ్ కి లోపలే స్ప్రింగ్స్ అనేవి అరేంజ్ చేశాడని చెప్పాం, ఇందాక చెప్పాం కదా. సో ఒకటే స్ప్రింగ్ పెట్టి ఆ క్లచ్ ప్లేట్ ని డిసెంగేజ్ చేయాలంటే కొంచెం కష్టంగా ఉంది ఈ మల్టీ ప్లేట్ క్లచ్ లో. సో అందుకోసం ఏం చేశా అంటే ప్రతి క్లచ్ ప్లేట్ కి స్ప్రింగ్స్ అనేవి అప్లై చేయటం వల్ల సో క్లచ్ ప్లేట్స్ ని ఈజీగా డిసెంగేజ్ పొజిషన్ లోకి తీసుకొని రావచ్చు అని చెప్తున్నాడు. ఓకేనా. సో క్లచ్ ప్లేట్, ఆ క్లచ్ ప్లేట్ కి ఒక హబ్ అరేంజ్ చేశాడు. ఆ హబ్ కి ఏమున్నాయి అంటే స్ప్రింగ్స్ అనేవి ఉన్నాయి. వీటి లోపలికి క్లచ్ షాఫ్ట్ అనేది ఉంటుంది.
సో వీటి మొత్తాన్ని ఒక స్టీల్ కవర్తో త్రీ క్లచ్ ప్లేట్స్ ఉన్నాయి, ప్లస్ ప్రెషర్ ప్లేట్ అనేది కూడా ఉంది, డయాఫ్రమ్ ఉంది. వీటి మొత్తాన్ని కవర్ చేస్తూ ఒక స్టీల్ కవర్ అనేది దానికి అప్లై చేశాడని చెప్తున్నాడు. సో కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి అమ్మా. సో ఫ్లై వీల్ అనేది ఆటోమేటిక్ గా రొటేట్ అవుతూనే ఉంది. సో అది డిసెంగేజ్ పొజిషన్ లో ఉన్నప్పుడు క్లచ్ ప్లేట్స్ అనేవి రొటేట్ అవ్వట్లేదు. సో క్లచ్ ప్లేట్స్ అనేవి ఎంగేజ్ పొజిషన్ లోకి వచ్చినప్పుడు క్లచ్ ప్లేట్స్ ఎలా రొటేట్ అవుతుంది, టార్క్ ఎలా ట్రాన్స్మిట్ అవుతుందో అబ్జర్వ్ చేయండి. సో ఇప్పుడు ఎంగేజ్ పొజిషన్ లోకి వచ్చింది అనమాట. క్లచ్ ప్లేట్స్ ని ఎంగేజ్ పొజిషన్ లో, అంటే లివర్ అనేది ఏం ప్రెస్ చేయాల, లివర్ అనేది నార్మల్ గా ఉంది. నార్మల్ గా ఉన్నప్పుడు ఆ క్లచ్ ప్లేట్స్ అనేవి ఎంగేజ్ పొజిషన్ లోకి వెళ్ళి ఆటోమేటిక్ గా డ్రైవింగ్ షాఫ్ట్ తో పాటు ఆ క్లచ్ ప్లేట్స్ కూడా రొటేట్ అవుతుంది. దానికి అటాచ్ చేసిన డ్రివెన్ షాఫ్ట్ కూడా రొటేట్ అవుతూ ఉంది. ఓకేనా? సో ఇప్పుడు క్లచ్ పెడల్ ఏదైతే ఉందో ఆ లివర్ అనేది అప్లై చేస్తున్నాడు, అంటే క్లచ్ పెడల్ ని ప్రెస్ చేస్తున్నాడు. క్లచ్ పెడల్ అనేది ప్రెస్ చేసినప్పుడు ఇక్కడ డయాఫ్రమ్ స్ప్రింగ్ అనేది లోపలికి మూవ్ అయింది. ఓకేనా? సో అక్కడ డయాఫ్రమ్ స్ప్రింగ్ ఉంది కదా, అది లోపలికి మూవ్ అయ్యి క్లచ్ ఫ్లై వీల్ ఏదైతే ఉందో అక్కడ నుంచి డిసెంగేజ్ పొజిషన్ లోకి వచ్చినాయి అనమాట. అంటే ఆ క్లచ్ ప్లేట్స్ అనేవి ఫ్లై వీల్ కి ఎంగేజ్ పొజిషన్ లో లేవు. ఓకేనా? సో క్లచ్ ప్లేట్స్ అనేవి మూవ్ అవటం ఆగిపోయింది. డ్రైవింగ్ షాఫ్ట్ అనేది రొటేట్ అవుతుంది, ఈ డ్రివెన్ షాఫ్ట్ మాత్రం రొటేట్ అవ్వట్లేదు. ఓన్లీ డ్రైవింగ్ షాఫ్ట్ మాత్రమే రొటేట్ అవుతుంది. ఎప్పుడైతే మళ్ళీ ఆ క్లచ్ పెడల్ని రిలీజ్ చేస్తామో, అంటే క్లచ్ పెడల్ని కానీ లివర్ని కానీ నార్మల్ పొజిషన్లోకి తీసుకొస్తామో ఆటోమేటిక్గా క్లచ్ ప్లేట్స్ అనేవి ఆ ఫ్లై వీల్కి కనెక్ట్ అయ్యి క్లచ్ ప్లేట్స్ ప్లస్ దానికి కనెక్ట్ చేసిన డ్రివెన్ షాఫ్ట్ కూడా మొత్తం రొటేట్ అవుతాయి అని చెప్తున్నాడు. ఓకేనా? సో డిస్ఎంగేజ్మెంట్ అనేది జరిగిందని చెప్తున్నాడు. ఓకేనా? అలానే ఎంగేజ్డ్ అనేది జరిగిందని చెప్తున్నాడు. ఆ ఫ్లై వీల్ కి కనెక్ట్ అయినాయి క్లచ్ ప్లేట్స్ అనేవి చూపిస్తున్నాడు. ఓకేనా? సో అలా ఎంగేజ్ అండ్ డిసెంగేజ్ పొజిషన్ లోకి వస్తాయి అని చెప్తున్నాడు. క్లచ్ పెడల్ని రిలీజ్ చేసినప్పుడు ఎంగేజ్కి వెళ్తాయి, క్లచ్ పెడల్ని ప్రెస్ చేసినప్పుడు డిసెంగేజ్కి వస్తాయి ఈ మల్టీప్లేట్ క్లచ్ లో అని చూపిస్తున్నాడు. ఓకే. సో అది వర్కింగ్ ఆఫ్ మల్టీప్లేట్ క్లచ్ అలా వర్క్ అవుతుందమ్మా. సో నెక్స్ట్ వచ్చేసరికి, సో we already discussed about the సింగిల్ ప్లేట్ క్లచ్. సో దాని యొక్క డెరివేషన్ అనేది చూసాం మనం. టూ కండిషన్స్, యూనిఫామ్ ప్రెషర్ కండిషన్స్ దగ్గర చూసాము, అలానే యూనిఫామ్ వేవ్ థియరీ దగ్గర కూడా చూసాం అనమాట. ఓకేనా? యూనిఫామ్ వేవ్ థియరీ కూడా థియరీ అంటే ఆ టూ కండిషన్స్, ఆ టూ థియరీస్ ని అప్లై చేసి టోటల్ టార్క్ అనేది ఎంత ట్రాన్స్మిషన్ అవుతుందో కనుక్కున్నాము. సో సింగిల్ ప్లేట్ క్లచ్ లో అయినా మల్టీ ప్లేట్ క్లచ్ లో అయినా, so W is the total axial load and R1 and R2 are the external and internal radius, P is the intensity of pressure and mu is coefficient of friction. Okay. So మనకి టోటల్ ఏరియా అనేది ఆ కాంటాక్టింగ్ సర్ఫేస్ అనేది DI is equal to 2 pi r dr వస్తుంది. యాక్సియల్ లోడ్ is equal to DW is equal to P into 2 pi r into dr అనేది వస్తుంది అనమాట. ఓకేనా? ఇది ఆల్రెడీ సింగిల్ ప్లేట్ క్లచ్ లో డెరివేషన్ అనేది కంప్లీట్ చేసాము. సో ఫ్రిక్షనల్ రెసిస్టెన్స్ అనేది రింగ్ దగ్గర FR is equal to mu DW. సో ఆ DW ఎంతో తెలుసు కాబట్టి ఆ DW ని దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే FR is equal to 2 pi mu PR dr అనేది మనకు వచ్చింది అనమాట. సో ఫ్రిక్షనల్ టార్క్ అసలు ఆ రింగ్ దగ్గర ఎంత డెవలప్ అయిందో కనుక్కోవడానికి TR is equal to FR into R. TR is equal to FR నాకు తెలుసు, ఇక్కడ ఫ్రిక్షనల్ రెసిస్టెన్స్ ఆఫర్డ్ బై ది రింగ్ 2 pi mu PR dr. సో దాన్ని అప్లై చేస్తే 2 pi mu PR square dr అనేది మనకు వస్తుంది అనమాట. సో యూనిఫామ్ ప్రెషర్ థియరీ అండ్ యూనిఫామ్ వేర్ థియరీ అనేది అప్లై చేసినప్పుడు సో నాకు టోటల్ టార్క్ అనేది ఇక్కడ 2/3 mu into W into R1 cube minus R2 cube by R1 square minus R2 square.
ఇంత టార్క్ అనేది నాకు యూనిఫామ్ ప్రెషర్ థియరీ దగ్గర వచ్చింది. నెక్స్ట్ అలానే యూనిఫామ్ వేర్ థియరీ అనేది అప్లై చేసినప్పుడు నాకు టోటల్ టార్క్ అనేది ఇది ఇంత వచ్చింది. 1/2 ఇంటూ పై ఇంటూ మ్యూ ఇంటూ డబ్ల్యూ ఇంటూ R1 ప్లస్ R2. సో నాకు టోటల్ టార్క్ అనేది యూనిఫామ్ వేర్ థియరీ దగ్గర ఇంత వచ్చింది అనమాట సింగిల్ ప్లేట్ క్లచ్ లో. సిమిలర్లీ ఈ టూ కండిషన్స్ బేస్ చేసుకొని మనకి మల్టీ ప్లేట్ క్లచ్ కూడా టార్క్ అనేది డెవలప్ అవుతుందని చెప్తున్నాడు. ఓకేనా? సో సింగిల్ ప్లేట్ క్లచ్ లో పవర్ కి ఫార్ములా 2π/NT/60. ఓకేనా? సో ఇన్ మల్టీ ప్లేట్ క్లచ్ N1 is equal to number of disc on driving shaft and N2 is equal to number of disc on driven shaft. బట్ ఇక్కడ ఏంటంటే సింగిల్ ప్లేట్ క్లచ్ లో కానీ కోన్ క్లచ్ లో కానీ డిస్క్ అనేది మనం ఒకటే తీసుకున్నాం. బట్ ఇన్ మల్టీ ప్లేట్ క్లచెస్ లో వచ్చేసరికి నెంబర్ ఆఫ్ డిస్క్ డ్రైవింగ్ షాఫ్ట్ కి ఎన్ని డిస్కులు తీసుకున్నాము, డ్రివెన్ షాఫ్ట్ కి ఎన్ని నెంబర్ ఆఫ్ డిస్కులు తీసుకున్నాము. దట్ ఈస్ N1 is equal to number of disc on driving shaft and N2 is equal to number of disc on driven shaft. సో నెంబర్ ఆఫ్ పెయిర్స్ ఇన్ కాంటాక్ట్, అసలు మొత్తం ఎన్ని నెంబర్ ఆఫ్ పెయిర్స్ అనేవి కాంటాక్ట్ పొజిషన్ లోకి వెళ్తాయి అంటే N is equal to N1 ప్లస్ అంటే నెంబర్ ఆఫ్ డిస్క్ ఇన్ డ్రైవింగ్ షాఫ్ట్ ప్లస్ నెంబర్ ఆఫ్ డిస్క్ ఆన్ డ్రివెన్ షాఫ్ట్ -1. ఇదేస్తే మనకి నంబర్ ఆఫ్ పెయిర్స్ ఎన్ని కాంటాక్ట్ లో ఉన్నాయో మనకు వస్తుంది అనమాట. సో ఈ కండిషన్ మనం అప్లై చేసినట్లయితే ప్రెషర్ థియరీ కండిషన్ అలానే వేర్ థియరీ కండిషన్ అప్లై చేస్తే సో మనకి వచ్చే ఫార్ములా ఏంటంటే T is equal to N into 2/3 mu into W into R1 cube minus R2 cube by R1 square minus R2 square. ఇంత టార్క్ అనేది యూనిఫామ్ ప్రెషర్ థియరీ ద్వారా మనం కనుక్కోవచ్చు అని చెప్తున్నాడు టార్క్ అనేది. సో యూనిఫామ్ ప్రెషర్ థియరీ కండిషన్ అప్లై చేసినప్పుడు టోటల్ టార్క్ ఈజ్ ఈక్వల్ టు N into 2/3 mu into W into R1 cube minus R2 cube by R1 square minus R2 square. ఓకేనా? ఫర్ యూనిఫామ్ వేర్ థియరీ అయితే సేమ్ మనం ఆల్రెడీ ఎస్టర్డే క్లాస్ లో చూసాం ఈ డెరివేషన్ అనేది. సిమిలర్లీ బట్ ఇక్కడ ఏంటంటే నెంబర్ ఆఫ్ డిస్క్స్ ఉన్నాయి కాబట్టి T is equal to N into 1/2 into mu into W into R1 plus R2 అనమాట. ఓకేనా? సో ఇది యూనిఫామ్ వేర్ థియరీ ద్వారా ఆ కండిషన్ అప్లై చేసి టార్క్ అనేది ఇలా కనుక్కుంటాం. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసరికి ఇన్ మల్టీప్లేట్ క్లచ్ ఇన్ వే ఆఫ్ ది న్యూ క్లచ్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ప్రెషర్ ఈజ్ యూనిఫామ్ అలాంగ్ ది సర్ఫేసెస్. సో ప్రెషర్ అనేది యూనిఫామ్ గా ఉంటుంది అన్ని ప్లేట్స్ అని చెప్తున్నాడు ఆఫ్ క్లచ్. బట్ ఇన్ కేస్ ఆఫ్ ఓల్డ్ క్లచ్ యూనిఫామ్ థియరీ ఈజ్ మోర్ కరెక్ట్. బట్ ఓల్డ్ క్లచ్ యూనిఫామ్ థియరీ అనేది కొంచెం కరెక్ట్ అని చెప్తున్నాడు. For single plate clutch, normally both sides of the plate are effective. There are single plate clutch has two pairs of contacting surfaces. One is driving shaft, that means flywheel, and another one is clutch plate. So those two are contacting with contacting surfaces. So N is equal to 2 anamata. Okay na, driving shaft connect chestunna flywheel plus clutch plate rendu కాంటాక్ట్ సర్ఫేస్ అనేది జరుగుతుంటాయి అనమాట. సో అక్కడ ఎన్ని కాంటాక్ట్ అయినాయి అంటే N is equal to 2 అని చెప్తున్నాం. ఇన్ యాక్చువల్ ప్రాక్టీస్ యూజువల్లీ ద థియరీ ఆఫ్ యూనిఫామ్ వేర్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఎనాలిసిస్ ఆఫ్ క్లచ్. ఈ యూనిఫామ్ వేర్ థియరీ ప్లేస్ లో క్లచ్ అనాలిసిస్ అనేది చేస్తున్నాము. ఇంటెన్సిటీ ఆఫ్ ప్రెషర్ ఈజ్ మాక్సిమం ఎట్ ది ఇన్నర్ రేడియస్ R2 ఆఫ్ ది ఫ్రిక్షన్ ఆర్ కాంటాక్ట్ సర్ఫేస్ P maximum into R2 is equal to C. సో అక్కడ ప్రెషర్ మాక్సిమం ప్రెషర్ ఎంతో కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే కాన్స్టెంట్ బై R2 అంటున్నాడు. ఇంటెన్సిటీ ఆఫ్ ప్రెషర్ ఈజ్ మినిమం ఎట్ ది ఇన్నర్ రేడియస్ R1 ఆఫ్ ది ఫ్రిక్షన్ ఆర్ కాంటాక్ట్ సర్ఫేస్ P maximum is equal to C by R1. ఓకేనా? సో మాక్సిమం రేడియస్ దగ్గర మినిమం రేడియస్ దగ్గర ఎంత మాక్సిమం ప్రెషర్ వస్తుందో కనుక్కుంటున్నాడు అనమాట. ఓకేనా? సో మనం ఈ థియరీ అనేది అప్లై చేసినప్పుడు యూనిఫామ్ ప్రెషర్ థియరీ అలానే యూనిఫామ్ వేర్ థియరీ కండిషన్స్ అప్లై చేసినప్పుడు సింగిల్ ప్లేట్ క్లచ్ కానీ మల్టీప్లేట్ క్లచ్ కానీ కోన్ క్లచ్ కానీ డిఫరెన్స్ ఏందో అబ్జర్వ్ చేయండి ఒకసారి. సేమ్ ఫార్ములాస్ ఆల్ ఆర్ సేమ్ బట్ ఇట్ హ్యాస్ సమ్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 3 క్లచ్ ప్లేట్స్. యూ కెన్ సీ సింగిల్ ప్లేట్ క్లచ్ వచ్చేసరికి జస్ట్ నార్మల్ గా ఉంటుంది కాబట్టి
T is equal to 2/3 mu W into R1 cube minus R2 cube by R1 square minus R2 square. ఇది మన టోటల్ టార్క్ డెవలప్డ్ ఇన్ బేస్డ్ ఆన్ ది యూనిఫామ్ ప్రెషర్ థియరీ. యూనిఫామ్ ప్రెషర్ థియరీ అప్లై చేసుకొని T అనేది ఎంత ఉంటుంది. నెక్స్ట్ అలానే యూనిఫామ్ వేర్ థియరీ కండిషన్ లో T is equal to 1/2 mu W into R1 plus R2. ఓకేనా. సో ఇది యూనిఫామ్ వేర్ థియరీ ఇన్ సింగిల్ ప్లేట్ క్లచ్. మూవ్ ఆన్ టు మల్టీ ప్లేట్ క్లచ్కి వచ్చేసరికి మనకి నెంబర్ ఆఫ్ కాంటాక్టింగ్ సర్ఫేసెస్ ఉంటాయి కాబట్టి సో ఇక్కడ ఎన్ అనేది తీసుకుంటున్నాం, మిగతాది మొత్తం సేమ్ అనమాట. సో సేమ్ టార్క్ అనేది డెవలప్ అవుతుంది, కాకపోతే నెంబర్ ఆఫ్ సర్ఫేసెస్ ఎన్ని కాంటాక్ట్ లో ఉన్నాయి అంటానికి T is equal to n into 2/3 mu W R1 cube minus R2 cube by R1 square minus R2 square. సేమ్ ఇక్కడ కూడా వేర్ థియరీలు కూడా నెంబర్ ఆఫ్ కాంటాక్ట్ సర్ఫేసెస్ ఉంటాయి కాబట్టి n into 1/2 mu W into R1 plus R2. బట్ కోన్ క్లచ్కి వచ్చేసరికి మనకి క్లచ్ ప్లేట్ అనేది సమ్ ఇంక్లైన్డ్ యాంగిల్తో ఉంటుంది అనమాట. దట్స్ వై సేమ్ ఉండేది సింగిల్ ప్లేటే. సో అక్కడ నెంబర్ ఆఫ్ కాంటాక్ట్ సర్ఫేసెస్ నార్మల్గా 2 ఉంటాయి కాబట్టి సో అక్కడ n తీసుకోము. దెన్ కానీ అక్కడ తీసుకున్న ప్లేట్ అనేది ఇంక్లైన్డ్గా ఉంటుంది. సో ఆ ఇంక్లైన్డ్ పోర్షన్ అనేది యాంగిల్ అనేది మెన్షన్ చేయాలి. సో ఐఎమ్ టేకింగ్ ఆల్ఫా ఇస్ ద యాంగిల్. సో మనకి సైన్ అనేది అప్లై చేసినట్లయితే, సైన్ థియరీ అనేది అప్లై చేసినట్లయితే సో మనకి 2/3 mu W into R1 cube minus R2 cube by R1 square minus R2 square into cosecant alpha. సేమ్ యూనిఫామ్ వేర్ థియరీలో కూడా 1/2 mu W into R1 plus R2 cosecant alpha. సో ఇవి కండిషన్స్ అనమాట. ఈ కండిషన్స్ అనేవి అప్లై చేసి టోటల్ టార్క్ ఎంత ట్రాన్స్మిషన్ అవుతుంది ఈ 3 ప్లేట్స్ నుంచి, సింగిల్ ప్లేట్ క్లచ్ కానీ మల్టీ ప్లేట్ క్లచ్ కానీ కోన్ క్లచెస్ నుంచి కానీ ఎంత టార్క్ అనేది డెవలప్ అవుతుందో ఈ ఫార్ములాస్ బేస్ చేసుకొని కనుక్కుంటాం. ఓకేనా. సో ఇట్ ఈస్ ది మల్టీ ప్లేట్ క్లచ్ అండ్ వాట్ ఈస్ ద కన్స్ట్రక్షన్ అండ్ వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ అండ్ వాట్ ఆర్ ది డిఫరెంట్ కండిషన్స్ అనేది చూసాము. థ్యాంక్ యూ గైస్.